సో హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సమ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ మంత్ జనవరి 14న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి విక్టరీ వెనస్ గారి కెరీర్లో సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి అరౌండ్ 300 కోట్ల పైన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ సినిమా ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే మామ, డిజిటలైజ్ బ్యాచ్ చేసింది G5 ఓటీటీ, సాటరైజ్ పార్ట్నర్ జీ తెలుగు అండ్ జీ సినిమాలో తీసుకుంది. మరి ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కంటే ముందుగా టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది మామ. అతి తొందరలో ఈరోజు ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారనమాట. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగు టీవీ ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. ఈ మంత్లోనే టెలివిజన్ ప్రీమియర్ అయిన అదే రోజు మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా G5 ఓటీటీలో కూడా అవైలబుల్ ఉంటుంది 99%. మొత్తానికి అది మామ మ్యాట్రా. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, డైరెక్టర్ అనిల్ రావుపూడి అప్కమింగ్ మూవీస్ ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు మామ. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026లో ఇంకొక బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. హీరో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో మూవీ రాబోతుంది. ఇది కూడా ఫుల్ లెంత్ కామెడీ మూవీ మామ. అండ్ నెక్స్ట్ డే హీరో విసిక్స్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అక్కడ చిరు లీక్స్, సో తెలిసిన మనకు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారనమాట. డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఉంటుంది. ఇది సంక్రాంతికి 2026లో సంక్రాంతికి వస్తుందని చెప్పేశాడు. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇంకొక బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం, ఫుల్ కామెడీ మూవీ. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ ఎవరితో తెలుసా? సేమ్ రిపీట్ సంక్రాంతికి వస్తున్నాం హీరో విక్టరీ వెనస్ గారితో 2027లో మళ్ళీ సంక్రాంతికి ఇంకో సినిమా వస్తుంది. టైటిల్ ఏంటో తెలుసా? మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం. ఈరోజు హీరో విక్టరీ వెంకటేష్ గారు అఫిషియల్గా అనౌన్స్మెంట్ చేసాడు మామ. మొత్తానికైతే 2027లో మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే రాబోతుంది సంక్రాంతికి. అది మామ మ్యాట్రా. అంటే బ్యాక్ టు బ్యాక్ నెక్స్ట్ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి గారితో సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది. 2027లో విక్టరీ వెనస్ గారి కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుంది. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, అది మ్యాటర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2024లో థియేటర్ రిలీజ్ అయింది మామ. హీరో అశోక్ గల్లో నటించిన లేటెస్ట్ మూవీ. మొత్తానికి జస్ట్ 2 days బ్యాక్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో హిందీ వర్షన్లో, అంటే హిందీ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు, కానీ తెలుగులో అయితే స్ట్రీమింగ్ చేయలేదు. ప్రజెంట్ ఈ సినిమా HD వర్షన్ అయితే అవైలబుల్ ఉంది. సో అది ఎక్కడుంది మీకు తెలుసు. అండ్ తెలుగు ఆడియో అయితే మనకు హై క్వాలిటీ లైన్ ఆడియో, అంటే థియేటర్లో వచ్చే సౌండ్ అయితే ఉంది, కానీ మనకు ఒరిజినల్ ఆడియో అయితే లేదు. కానీ ప్రింట్ మాత్రం HD వర్షన్ అయితే అదిరిపోయింది. కానీ హై క్వాలిటీ లైన్ ఆడియో మాత్రం కొంచెం లిటిల్ బిట్ అక్కడక్కడ కొంచెం నాయిస్ ఉంది. ఒరిజినల్ ఆడియో కావాలంటే ఈ మంత్ వరకు వెయిట్ చేస్తున్నామో. సేమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ చేస్తారు ఈ మంత్లో. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ సినిమా HD వర్షన్ అండ్ హై క్వాలిటీ లైన్ ఆడియో థియేటర్లో వచ్చే సౌండ్ అయితే వస్తుంది. మీరు హెడ్సెట్ పెట్టుకుని వింటే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది, అది మ్యాటర్. సో మొత్తానికైతే వెయిట్ చేద్దాం తెలుగు వర్షన్లో. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకున్నాం మామ. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.